హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక సత్యం అయితే స్కూల్కి వెళ్తుంటే, నాన్న వద్దని చెప్పాను కదా నాన్న, ఎందుకని నా మాట వినకుండా వెళ్ళిపోతున్నావని బాలు అడుగుతుంటే, ఏం లేదు వెళ్ళాలరా, నువ్వు నా గురించి ఆలోచించి ఆగిపోతున్నావు, కానీ నేను మాత్రం ఏం ఆలోచిస్తున్నానో తెలుసు కదా నీకు. మీ అమ్మ చేసిన అప్పుని ఎలా అయినా తీర్చాలని నేను అనుకుంటున్నాను. నువ్వు కష్టపడి బయట అప్పు చేశావు, మీ అమ్మ చేసిన తప్పుకి ఆ అప్పు నేనే కదరా తీర్చాల్సింది. చెప్పరా, నేను ఏమైనా తప్పు మాట్లాడానా? అయినా నేను కష్టపడ్డానికి ఏం వెళ్ళట్లేదు కదా, వారంలో ఒక్కరోజు మాత్రమే చేసే పని, ఆ వారంలో ఒక్కరోజు కూడా వెళ్ళనివ్వవేంట్రా నువ్వు? ఏం పర్వాలేదని చెప్తున్నాను కదా, ఏమీ కాదు సరేనా అని ఇక సత్యం అంటుంటే, ఏవండి ఒప్పుకోండి, మావయ్య గారు ఇష్టంగానే వెళ్తున్నారు కదా, కష్టపడి వెళ్ళట్లేదు కదా, అందరూ ఊరుకున్నారు, మీరు కూడా ఊరుకోండి, ఏం మాట్లాడకండి ఇంకా అని ఇక మీనా చెప్పేసరికి, సరేనా అన్న, నేను ఎలా చెప్పినా నువ్వు నా మాట వినవు కదా, కనీసం నువ్వు స్కూల్కి వెళ్తావు కాబట్టి నేను స్కూల్లో డ్రాప్ చేస్తాను నాన్న అని బాలు అడిగేసరికి, రే ఎందుకురా నీకు ఈ మోత, మళ్ళీ మార్నింగ్ వెళ్ళేటప్పుడు దించుతానంటావు, సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు తీసుకొస్తానంటావు, ఎందుకురా అవసరమా మనకి ఇది అని చెప్పేసి ఇక సత్యం అంటుంటే, నాన్న నా సంతృప్తి కోసం నాన్న, నువ్వు ఎలాగో వెళ్ళడానికి ఒప్పుకున్నాను, నేను మొన్నటి నుంచి వద్దని చెప్తున్నా నా మాట వినలేదు, కనీసం దీంట్లో అయినా నా మాట విని నా కారు ఎక్కు నాన్న, నేను తీసుకువెళ్తాను స్కూల్కి అని బాలు అనేసరికి, బాలు చెప్పే మాట వినవేంట్రా, ప్లీజ్ నాన్న, సరే అయితే మార్నింగ్స్ తీసుకువెళ్ళు, ఈవినింగ్స్ చూద్దాంలే, ఏదన్నా బస్ దొరికితే ఆడ దొరికితే నేనే ఎక్కి వచ్చేస్తాను ఇక్కడే కదా అని సత్యం అంటుంటే, ఏంటి ఈ ట్రాఫిక్లో నువ్వు రావడమా, ఏం అవ్వదు కానీ నేనే వస్తాను అని ఇక బాలు అంటాడు. ఏంటో నీ ట్రిప్స్ అన్నీ వదిలేసుకుని నా కోసం వస్తావా ఏంటి, వద్దని చెప్తుంటే వినవేంట్రా, సరే ఆ టైంకి నీకు ట్రిప్ ఏమి లేకపోతే రా, లేకపోతే వద్దు అని సత్యం అంటాడు. ఇక సత్యం బాలు అయితే స్కూల్కి బయలుదేరుతారు. ఇంకో పక్క రోహిణి కూడా చింటుంది స్కూల్కి తీసుకొద్దామని చింటుని కూడా కార్లో ఇక ఆటోలో ఎక్కించుకుని తీసుకొచ్చి అక్కడ దింపేస్తుంది. ఇక దింపేయడంతో అక్కడే ఇక సత్యం మరియు బాలు అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అయితే చింటూ ఏమో బాలు అంకుల్ కదా అని పిలవబోతుంటే చింటూ నోరు నొక్కేసి పక్కకైతే వెళ్ళిపోతారు రోహిణి మరియు చింటూ. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.